ఆఫ్ ఇంగ్లీష్. సో, ఈ వీడియోలో మనం షార్ట్ స్టోరీ గురించి ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దామండి. సో, షార్ట్ స్టోరీ అసలేంటి? దాని ఫీచర్స్ ఎలా ఉంటుంది? క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? తర్వాత మనం ఎలిమెంట్స్ ఆఫ్ ఎ షార్ట్ స్టోరీ గురించి చూద్దామండి. ఆ తర్వాత మనకు 4 షార్ట్ స్టోరీస్ ఉంటాయి మనకు డీఎస్సీకి. ఆ 4 షార్ట్ స్టోరీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. సో, ముందు షార్ట్ స్టోరీ గురించి డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అసలు ఏంటి? సో, ద షార్ట్ స్టోరీ ఈజ్ ఎ పవర్‌ఫుల్ ఫార్మ్ ఆఫ్ ప్రోస్ ఫిక్షన్. యెస్, ఇదొకటి పవర్‌ఫుల్ ఫార్మ్ ఏంటంటే ప్రోస్ ఫిక్షన్. అంటే ఇది ఫిక్షన్ కిందకి వస్తుందన్నమాట. ఫిక్షన్ అంటే నాట్ రియల్, లైక్ క్రియేటెడ్ అనమాట. అదే మనకు ఎస్ఎస్ అయితే ఎస్ఏ కూడా ప్రోస్ కిందకి వస్తుంది. బట్ అది నాన్ ఫిక్షన్ కిందకి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఎస్ ప్రోస్, దట్ ఈస్ నాన్ ఫిక్షన్. ఫిక్షన్ వచ్చేసి మనకు షార్ట్ స్టోరీస్ ఉంటాయి. రైట్. సో ఇట్ ఇట్ తర్వాత చూడండి, ఇట్ నరేట్స్ ఎ సింగిల్ ఇన్సిడెంట్, సిచ్యువేషన్ ఆర్ కాన్ఫ్లిక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిట్స్ ఎలా అయినా రావచ్చు. చూడండి, ఇట్ నరేట్, ఇది ఏం చెప్తుందంటే మనకు సింగిల్ ఒకే ఇన్సిడెంట్ చెప్తుంది. అంటే ఒక సీన్ అని కాదు, 2, 3 సీన్లు అందులో ఉండొచ్చు. బట్ ఇన్సిడెంట్, మెయిన్ ఇన్సిడెంట్ ఒకటే ఉంటుంది. లేదా సిచ్యువేషన్ అనేది ఒకటే ఉండొచ్చు. లేదా కాన్ఫ్లిక్ట్ తెలుసు మనకు. కాన్ఫ్లిక్ట్ రకాలున్నాయి మనకు. సెల్ఫ్ విత్ సొసైటీ, మ్యాన్ విసెస్ మ్యాన్, ఇట్లా. సో అది ఒకటే సింగిల్గా ఉంటుంది అనమాట. దట్ రివీల్స్ సమ్ ట్రూత్ అబౌట్ హ్యూమన్ నేచర్ ఆఫ్ లైఫ్. అది మొత్తానికి ఒక ట్రూత్ అనేది తెలుస్తుంది హ్యూమన్ నేచర్ ఆఫ్ గురించి కానీ లైఫ్ గురించి కానీ చెప్తున్నమాట. సో సింగిల్ ఇన్సిడెంట్ ఉంటుంది, సిచ్యువేషన్ కానీ కాన్ఫ్లిక్ట్ ఒకటే ఉంటుంది. ఎక్కువ డైమెన్షన్స్ ఎక్కువ ఉండవు అనమాట. రైట్. ఇట్ ఫోకసెస్ ఆన్ ఎ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. చూడండి, క్యారెక్టర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. కంపేర్ చేస్తే నావెల్స్ కంపేర్ చేసిన, డ్రామా కంపేర్ చేసిన అలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ షార్ట్స్లో మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అండ్ అండ్ ఈవెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ మెయింటైనింగ్ యూనిటీ, ఇంటెన్సిటీ అండ్ ఇమోషనల్ డెప్త్. ఇక్కడ యూనిటీ అంటే ఏంటంటే సీక్వెన్స్ అనమాట. అంటే సీన్ టు సీన్ కనెక్షన్ ఉంటుంది. ఏదో కొత్త కొత్త సీన్స్ కాకుండా, కొత్త కొత్త అట్మాస్ఫియర్ సెట్టింగ్స్ కాకుండా, ఒకే సెట్టింగ్లో ఎక్కువ శాతం ఒకే ఇన్సిడెంట్ని, సిచ్యువేషన్ని, కాన్ఫ్లిక్ట్ని తెలుపుతుంది. అట్ ద సేమ్ టైం ఈవెంట్స్ని కానీ, లిమిటెడ్ నెంబర్ క్యారెక్టర్స్ ఉంటాయి, లిమిటెడ్ ఈవెంట్స్ ఉంటాయి, యూనిటీ మెయింటైన్ చేస్తుంది, ఇంటెన్సిటీ ఉంటుంది, తీవ్రత ఉంటుంది, ఇమోషనల్ డెప్త్ ఉంటుంది అందులో. రైట్. పర్పస్ ఏంటంటే ఈజ్ టు క్రియేట్ ఏ లాస్టింగ్ ఇమోషనల్ ఆర్ ఇంటలెక్చువల్ ఇంప్రెషన్ విత్ ఇన్ ఏ బ్రీఫ్ స్పాన్. బ్రీఫ్ స్పాన్ అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఎమోషన్ని మనం పండిస్తూ, అట్ ద సేమ్ టైం ఇంటలెక్చువల్ ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది ఈ ప్రోస్ అనమాట. సో లెంత్ ఈజ్ జనరలీ బిట్వీన్ 1000 to 2000 వర్డ్స్ అంటాం. రైట్. సో ఇదండి మనకు షార్ట్ స్టోరీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ కూడా రావచ్చు. బిట్ ఎలా అయినా ఏదైనా అడగవచ్చు అండి. ఇది అడుగుతారు, ఇది అడగలని కాదు. సిలబస్లో ఉన్న ప్రతి ఒక్కటి మనకు ఇంపార్టెంట్ అనమాట. సో ఒరిజిన్ ఏంటి, ఎలా చూద్దాం ఒకసారి. ద ఒరిజిన్స్ ఆఫ్ ద షార్ట్ స్టోరీ ఈజ్ tie on a oral storytelling like traditional myths, legends, fables, parables and folk tales that taught moral or spiritual lessons. సో మోరల్ లెసన్స్ని, మరి స్పిరిచువల్ లెసన్స్ని టీచ్ చేసినటువంటి ఇవన్నీ కూడా రైట్. మిత్స్ కావచ్చు, ట్రెడిషన్స్ కావచ్చు, స్టోరీ టెల్లింగ్, లెజెండ్స్ కావచ్చు, ఫేబుల్స్, ఇవన్నీ వస్తాయన్నమాట. సో అసలు కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏస్ ఆఫ్ ఫేబుల్ తెలుసా? ఏస్ ఆఫ్ ఫేబుల్ అంటే, సో ఏస్ ఆఫ్ ఫేబుల్ అంటే అది, బట్ యానిమల్ క్యారెక్టరిస్టిక్స్ని, యానిమల్స్ని యూజ్ చేస్తూ హ్యూమన్స్కి మోరల్ లెసన్ ఇచ్చేది ఏస్ ఆఫ్ ఫేబుల్స్ అని. ఫేబుల్ అంటే టేల్, స్టోరీస్ అనమాట. రైట్. పంచతంత్ర స్టోరీస్ కావచ్చు, జాతక టేల్స్ కావచ్చు, లేదా అరేబియన్ నైట్స్ కావచ్చు, ద కాంట్రవీ టేల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా షార్ట్ స్టోరీ కిందకి మనకు అనుకోవచ్చు అనమాట. లైక్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కొన్ని బేసిక్. చూడండి, ఫీచర్స్ అండ్ క్యారెక్టర్. ఇలాంటి ఫీచర్స్ ఏంటి, ఇద్దరు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి స్టోరీ గురించి చూద్దామండి. ద షార్ట్ స్టోరీ ఈజ్ ఏ ఫ్యూషన్ ఆఫ్ బ్రేవిటీ అండ్ డెప్త్. సో అసలు ఇది ఏంటంటే చాలా షార్ట్గా, బ్రేవిటీ అంటే చాలా షార్ట్గా, తక్కువ నిడివితో, అండ్ డెప్త్ ఉంటుందని. తక్కువ నిడివి ఉన్నప్పటికీ చాలా డెప్త్ యొక్క ఉంటుందన్నమాట ఆ ఎమోషన్. తర్వాత చూడండి, కంటైన్స్ ఎమోషన్, థీమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే స్మాల్ క్యాన్వాస్. చాలా తక్కువ నిడివితో, చాలా తక్కువ క్యాన్వాస్తో, ఎక్కువ లార్జ్ స్కేల్ కూడా, చిన్న స్కేల్లో, లైక్ చిన్న చిన్న ఫిలిం మాదిరి అనమాట. లైక్ ఎగ్జాంపుల్ చూస్తే పెద్ద పెద్ద ఫిల్మ్స్ కాకుండా చిన్న ఫిలిమ్స్, మనకు ఎటువంటి సౌండ్ లేకుండా, ఎటువంటి మార్కెటింగ్ ఎక్కువ లేకుండా సడన్గా ఒక మూవీ వచ్చేస్తుంది మనకు. ఆ మూవీ ఎలా చిన్న మూవీ, చిన్న మెసేజ్ ఉంటుంది, మనకు చాలా బాగా క్లిక్ అవుతాం. ఆ విధంగా కంటైన్స్ ఎమోషన్ కానీ, థీమ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ చాలా తక్కువ క్యాన్వాస్తో ఉంటుంది. అండ్ అచీవింగ్ ఏ లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్, చాలా చాలా లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ని మనకు క్రియేట్ చేస్తుంది అనమాట.
అసలు ఏంటి ఫీచర్స్ ఎలా ఉంటాయంటే బ్రెవిటీ అండ్ యూనిటీ ఉంటుంది. బ్రెవిటీ అంటే వెరీ షార్ట్‌గా తక్కువ లెంగ్త్‌తో. యూనిటీ అంటే సీక్వెన్స్ అండ్ కనెక్షన్‌తో ఉంటాయి. కొత్త కొత్త క్యారెక్టర్స్ కాకుండా. సింగిల్ ప్లాట్ ఒకే ప్లాట్ ఉంటుంది. స్టోరీ డ్రివెన్ బై ఓన్లీ 1 సీన్ కావచ్చు, 2 సీన్‌లు కావచ్చు. ప్లాట్ చాలా తక్కువ ఉంటుంది. ఐ మీన్ సింగిల్ ప్లాట్ ఉంటుంది. లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. 1, 2, 3 అంతే. ఇంగ 4 అట్లా. మరీ ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవన్నమాట ఇందులో. సో లిమిటెడ్ సెట్టింగ్ ఉండొచ్చు. సెట్టింగ్ అంటే అట్మాస్ఫియర్ మూడ్‌ని తెలిపేది. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ మనకు కనిపించేదంతా అది తక్కువ ఉంటుంది. కాన్‌ఫ్లిక్ట్స్ రివీల్స్ ద స్టోరీ. సో, కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది. అందులో అదే ఆ కాన్‌ఫ్లిక్టే మనకు స్టోరీ మొత్తం తిప్పేస్తుంది. తర్వాత థీమ్ ఆర్ సెంట్రల్ ఐడియా. సో, థీమ్ అని ఉంటుంది. అందులో థీమ్స్ ఉంటాయి. సెంట్రల్ ఐడియా ఏంటో అవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా షార్ట్ స్టోరీ గురించి బేసిక్ అండి. ముందు ఇది అర్థమైన తర్వాత మనం షార్ట్ స్టోరీస్ 4 ఉన్నాయి. 4 కవర్ చేస్తాం. బట్ ముందు ఇది అర్థమైతే ఇందులో కూడా ఒక బిట్ రావచ్చు. అనవసరంగా మనం ఏందంటే డెప్త్‌గా చదివినప్పుడు మెయిన్ సింపులే చదువుకుంటే కష్టమండి. రైట్. సో, ఇప్పుడు మనకు ఎలిమెంట్స్ ఆఫ్ షార్ట్ స్టోరీ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి కొత్తగా చూద్దాం. ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో ఎక్స్‌పోజిషన్, రైజింగ్ యాక్షన్, క్లైమాక్స్ ఇవన్నీ ఉంటాయి. దీనికంటే ముందు నేను ఒక చిన్న సినిమాటిక్ వేతో ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అండి. చూడండి ఇక్కడ చాలా చాలా సింపుల్‌గా సినిమా మనకు చూస్తే ఇంగ జీవితాంతం ఇది జస్ట్ ఎగ్జామ్ కోసం కాదు జీవితాంతం గుర్తుంటుంది ఈ ఎలిమెంట్స్ అనేది. ఇది చెప్పిన తర్వాత మెయిన్ టాపిక్ కదా అని రైట్. ముందు షార్ట్ స్టోరీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న 'RRR' సినిమాని నేను తీసుకున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్‌గా అర్థం కావడానికి అనమాట. ఇదే అని కాదు అర్థం కావడానికి. ఈ సినిమాలు వేరు, షార్ట్ స్టోరీ వేరు లిటరేచర్‌లో. బట్ అర్థం కావడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండడానికి క్లాస్ తీసుకున్నానండి. రైట్. ఫస్ట్ మనకి ఎక్స్‌పోజిషన్ ఉంటుందండి. ఎక్స్‌పోజిషన్ అంటే నథింగ్ బట్ సెట్టింగ్ అండ్ టైమ్ అండి. సో, ఆ టైమ్‌ని, ఆ మూడ్‌ని, ఆ మూడ్ కూడా క్రియేట్ చేస్తుందనమాట ఇది. రైట్. సెట్టింగ్ తర్వాత ఆ సెట్టింగ్ అంటే ఏంటి? ఆ టైమ్ గాని, ఆ ప్లేస్ గాని, ఆ మూడ్‌ని గాని చెప్పేది ఎక్స్‌పోజిషన్ అంటాం దాన్ని. స్టార్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 'భీమ్' 'RRR' సినిమాలో ఇద్దరు ఎంట్రీస్ కావచ్చు. ముందు లైక్ మనకు 'రామ్ చరణ్' ఏంటి 100 మంది పోలీస్‌ని కొడతాడు. సో, ఆ తర్వాత మనకు క్యారెక్టర్స్‌ని కూడా మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసినట్టు అనమాట. సెట్టింగ్ ఉంటుంది, టైమ్ ఉంటుంది, అట్మాస్ఫియర్, మూడ్‌తో పాటు క్యారెక్టర్స్ కూడా ఇంట్రొడక్షన్ ఉంటుంది. సో, ఇంట్రొడక్షన్ ఆఫ్ క్యారెక్టర్ ఫస్ట్ ఐ మీన్ 'రామ్ చరణ్' ఎంట్రీ ఉంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. 100 మందిని కొట్టి కూడా వీళ్ళని తీసుకొస్తాడు. తర్వాత వేరాస్ కట్ చేస్తే మనకు 'ఎన్టీఆర్' గోండు జాతికి సంబంధించినటువంటి వాడు. మన పులులతో కూడా వేటాడతాడు. పులిని వేటాడి ఉంటుంది కదా! సీన్ ఉంటుంది కదా! సో, పరిగెడుతున్నమాట రన్నింగ్ ఉంటుంది. ఖచ్చితంగా చాలా మంచి హై ఇచ్చే సినిమా అనమాట. క్యారెక్టర్స్ అబ్బా! హీరోస్ ఇలా ఉన్నారంటే సినిమా ఎలా ఉండబోతుందని ఒక ఇంట్రొడక్షన్ అనమాట ఇది. క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. రైట్. అది ఏదైనా సరే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ. హీరో ఇంట్రొడక్షన్ అనేది ఇంట్రొడక్షన్ కూడా ఎక్స్‌పోజిషన్‌లో వస్తుంది. సెట్టింగ్ వస్తుంది. ఆ సెట్టింగ్ అంటే చుట్టుపక్కల మన అట్మాస్ఫియర్‌ని బట్టి ఇది అడవి జాతికి సంబంధించి ఇది ఫ్రీడమ్ ఫైట్ స్ట్రగుల్‌కి సంబంధించినటువంటిది. అంటే ఫ్రీడమ్ ఫైట్‌కి ఆ టైంకి సంబంధించినటువంటి మనకు తెలుసనమాట. అట్మాస్ఫియర్‌ని బట్టి పక్కన కనబడే మనకు ఆ చుట్టుపక్కల కనబడే ప్రాంతాన్ని బట్టి. రైట్. మూడ్ వస్తుంది. ఎలాంటి మూడ్‌లో వెళ్ళిపోతాం. పేట్రియాటిక్ మూడ్‌లోకి వెళ్ళిపోతాం. ఇది ఎక్స్‌పోజిషన్ అనమాట. రైట్. సెకండ్ వచ్చేసి మన కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ అంటే ఇంక రైట్. ఫ్రెండ్‌షిప్ విసెస్ డ్యూటీ ఇక్కడ ఈ సినిమా ప్రకారం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఫ్రెండ్‌షిప్ ఒక పక్క ఫ్రెండ్‌షిప్ ఇద్దరిది మంచి బాండింగ్. ఇంకో పక్క డ్యూటీ. పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా అతన్ని పట్టుకోవాల్సిందే ఎన్టీఆర్‌ని. ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా ఆ గోండు జాతి అమ్మాయిని కాపాడాల్సిందే ఈ విధంగా. సో, రాజు ఇక్కడ చూడండి మస్ట్ అరెస్ట్ భీమ్. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి తప్పదు. రైట్. ఇది కాన్ఫ్లిక్ట్. ఒక కాన్ఫ్లిక్ట్ ప్రాబ్లమ్ అన్నమాట. కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఒక ప్రాబ్లమ్. రైట్. ఆ ప్రాబ్లమ్‌కి మనకు రైజింగ్ యాక్షన్ వస్తుంది తర్వాత. రైజింగ్ యాక్షన్ అంటే లైక్ బిల్డింగ్ టెన్షన్ మనకు హై పీస్‌లో ఉంటుంది రైజింగ్ యాక్షన్ అంటే. రైట్. మంచి టెన్షన్ క్రియేట్ చేస్తుంది. బాండింగ్ అండ్ హిడెన్ ప్లాన్స్. ఇద్దరికి బాండింగ్ గురించి మనం చెప్తున్నాం. మనందరికి టెన్షన్ వాళ్ళకి తెలీదు క్యారెక్టర్స్. బట్ మనం చూసే వాళ్ళకి అబ్బా! వీళ్ళిద్దరే ఫ్రెండ్స్ ఇంత మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు ఎడిపోవాల్సి వస్తుంది కదా! ఇక్కడ పోలీస్ ఆఫీసర్ కదా! ఇతను పట్టుకుంటాడు కదా! అని తర్వాత మనకు రైజింగ్ యాక్షన్ అనమాట. చాలా చాలా టెన్షన్ గురి చేస్తుంది. తర్వాత క్లైమాక్సింగ్ పీక్‌కి వెళ్ళిపోతుంది. టర్నింగ్ పాయింట్. కంప్లీట్‌గా పీక్‌కి వెళ్ళిన తర్వాత టర్నింగ్ పాయింట్ అవుతుంది. లైక్ భీమ్ క్యాప్చర్డ్ అండ్ టార్చర్డ్. తర్వాత మనకు ఇక్కడ భీమ్ తర్వాత ఖచ్చితంగా పట్టుకుంటాడు. టెన్షన్, రైజింగ్ యాక్షన్ మంచిగా రైజ్‌కెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత క్లైమాక్స్ తెలిసిపోతుంది. రైట్. అంటే ఇంటర్వెల్ అవన్నీ ఉండవు మనకు. జనరల్‌గా చెప్తున్నాను. ఓవరాల్‌గా క్లైమాక్స్ అనేది ఖచ్చితంగా హీరో పట్టుకోవాల్సిందే. పట్టుకుంటాడు. సో, అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా టార్చర్ చేస్తారు భీమ్‌ని. ఇది క్లైమాక్స్ పీక్‌కి వెళ్ళిపోతుంది. తర్వాత క్లైమాక్స్ అంతా మనకు ఫాలింగ్ యాక్షన్ ఉంటుంది. ఫాలింగ్ యాక్షన్ ఏంటి అంటే రెస్క్యూ మిషన్. సో, భీమ్ డిసైడ్స్ టు సేవ్ రాజు. పట్టుకుంటాడు అయిపోయింది. బట్ తర్వాత
తర్వాత మనకు ఫాలోయింగ్ యాక్షన్‌లో ఇంగ టెన్షన్ తగ్గిపోతుంది. హార్ట్ బీట్ కూడా తగ్గిపోతుంది. కూల్ డౌన్ అయిపోతుంది. తర్వాత పట్టుకున్న తర్వాత మళ్ళీ అంటే సినిమాలో వేరియస్ ప్లాట్స్ ఉండొచ్చు. బట్ నేను జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నానన్నమాట. సీన్ టు సీన్ అర్థమైతే బావుంటుందని. సీన్స్ వేరే ఉండొచ్చు. ప్లాట్ వేరే ఉండొచ్చు. బట్ జస్ట్ చెప్తున్నాను. సో, ఇక్కడ ఏమవుతుందంటే తర్వాత మళ్ళీ అన్నీ తెలిసిపోతుంది. పారిపోతున్నప్పుడు ఎన్టీఆర్‌కి మళ్ళీ లాస్ట్ తెలిసిపోతుంది. అతను అంత మంచివాడా? నేను పోలీస్ ఆఫీసర్ బ్రిటిష్ వాళ్ళనుకున్నాను గానీ ఆయుధాల కోసం వచ్చాడు అన్నీ తెలుసుకున్న తర్వాత అతనే పోయి కాపాడడానికి వెళ్తాడు. అది ఫాలోయింగ్ యాక్షన్. తర్వాత రెజల్యూషన్ ఫైనల్లీ ఇంగ విక్టరీ అండ్ ఫ్రీడమ్ పొందుతారు. అతను వెపన్స్ తీసుకొస్తాడు. ఇతను కూడా బయటకి తీసుకొస్తాడు. ఇది రైజింగ్ యాక్షన్. ఇది ఒక పిక్చర్ ద్వారా మనకంతా అర్థం జస్ట్ ఒక క్లారిటీ రావడానికి నేను చెప్తున్నా. అంటే ఇలా ఉండదు సినిమాటిక్ కాకుండా జస్ట్ ఇప్పుడు చూడండి. ఇక్కడ మెయిన్ చూద్దాం ఇప్పుడు. ఇది మెయిన్. ఎక్స్‌పోజిషన్ ఏంటంటే ఇంట్రడక్షన్. ఇంక్లూడ్స్ ఎ సెట్టింగ్, మెయిన్ క్యారెక్టర్స్ అండ్ సిట్యుయేషన్. చూడండి సెట్టింగ్ ఉంటుంది అక్కడ. ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతం. క్యారెక్టరిస్టిక్స్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. సిట్యుయేషన్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ప్రొవైడ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎస్టాబ్లిష్ మూడ్. సో, బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మూడ్‌ని క్రియేట్ చేస్తుంది. అది ఎక్స్‌పోజిషన్, ఇంట్రొడక్షన్. ఇందాక చూసాం కదా! హీరో ఎంట్రీ అనమాట. ఇద్దరు రామ్, భీమ్ యొక్క ఎంట్రీ. తర్వాత ఆ ప్రాంతం, బ్రిటిష్ ఎరా ఇవన్నీ తెలుస్తుంది. రైట్. నెక్స్ట్ రైజింగ్ యాక్షన్. ఇక్కడ రాయలేదంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది ముందు. కాన్ఫ్లిక్ట్ అంటే ఒక ప్రాబ్లమ్. అది సొసైటీ కావచ్చు, ఇంటర్నల్‌గా కావచ్చు, ఫ్రెండ్‌షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. పేట్రియాటిక్ కావచ్చు, సొసైటీ కావచ్చు, గవర్నమెంట్ ఇంకేదైనా అంటే ఒక ప్రాబ్లమ్ ఉంటుందనమాట. అది కాన్ఫ్లిక్ట్. తర్వాత రైజింగ్ యాక్షన్ ఉంటుంది. ద కాన్ఫ్లిక్ట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ అండ్ కాంప్లికేషన్స్ బిగిన్ టు బుల్డ్. తర్వాత కాన్ఫ్లిక్ట్ తర్వాత చూడండి కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత కాంప్లికేషన్స్ స్టార్ట్ అయితాయి ఇంగ. ప్రాబ్లమ్స్ అక్కడ ఫ్రెండ్‌షిప్, ఇక్కడ డ్యూటీ అట్లా. సస్పెన్స్ ఇంక్రీజెస్ యాస్ ద ప్రొటాగనిస్ట్ ఫేసెస్ ఛాలెంజెస్ ఆర్ మోరల్ చాయిసెస్. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటాడు ప్రొటాగనిస్ట్ మెయిన్ క్యారెక్టర్. ఈ విధంగా ఇది రైజింగ్ యాక్షన్. తర్వాత మనకు ఫాలోయింగ్ యాక్షన్ ఉంటుంది. సో, ఫాలోయింగ్ యాక్షన్ అంటే ద స్టోరీ బిగాన్ టు రిజాల్వ్. ఇంక స్టోరీ నుంచి మొత్తానికి రిజాల్వ్ అయిపోతుంది. కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయో అన్నీ కూడా క్లియర్ అవుతుంటాయి చూడండి. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద క్లైమాక్స్ అన్‌ఫోల్డ్. క్లైమాక్స్‌లో ఉన్న ఏదైతే కాన్సిక్వెన్స్ ఉందో అది అన్‌ఫోల్డ్ అవుతుంది. కంప్లీట్‌గా క్లియర్ అవుతుందనమాట. ఇది ఫాలోయింగ్ యాక్షన్. క్లైమాక్స్ పీక్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాలోయింగ్ యాక్షన్ డౌన్‌కి వచ్చేస్తుంది ఇంగ. హార్ట్ బీట్ తగ్గిపోతుంది మనకు. క్లారిటీ వచ్చేస్తుంటుంది. కొంచెం కూల్ డౌన్ అవుతుంటుంది ఫాలోయింగ్ యాక్షన్. తర్వాత ఫైనల్‌గా రెజల్యూషన్ అంటాం. రెజల్యూషన్ అంటే డినోమో అని కూడా అంటాం దీన్ని షార్ట్ ఫామ్‌లో. డినోమో అంటే ద ఫైనల్ అవుట్‌కమ్ ఆర్ ద కన్క్లూజన్. సో, కన్క్లూజన్ పార్ట్ ఫైనల్ అవుట్‌కమ్ ఇంగ మొత్తానికి ఏ సమస్యలు ఉన్నాయో సినిమాలో ఏమైతే మనకు అర్థం కాని ఉన్నాయో అవన్నీ కూడా మనకు క్లారిటీగా అర్థమయ్యే స్టేజ్ అనమాట. సో, మేబీ క్లియర్ ఆర్ యాంబిగ్యూస్. క్లియర్ ఎండింగ్ ఉండొచ్చు కంప్లీట్‌గా, లేదా యాంబిగ్యూస్ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసి కూడా ఉండొచ్చు, చెప్పలేం. తర్వాత ఆఫెన్ కంటైన్ ఐరనీ, మోరల్ రిఫ్లెక్షన్ ఆర్ ఎమోషనల్ రిలీజ్. సో, ఫైనల్ ఐరనీ ఉండొచ్చు. మనం ఒకటి అనుకుంటే ఫైనల్‌గా అక్కడ ఒకటి జరిగి ఉండొచ్చు సస్పెన్స్ థ్రిల్లర్‌గా. లేదా మోరల్ రిఫ్లెక్షన్స్ కావచ్చు. లేదా ఎమోషనల్ రిలీజ్ హమ్మయ్య అని అనుకోవచ్చు. లేదా ఏదైనా రివెంజ్ డ్రామా అంటే హమ్మయ్య అతను చనిపోయాడు వెళ్ళినప్పుడు అప్పుడు మనం ఎమోషనల్‌గా రిలీజ్ అయిపోతాం. హమ్మయ్య యెస్ అతను చనిపోయారు అని. సో, ఈ విధంగా ఏదో సమస్య ఉంటే క్లియర్ అవ్వడం అట్లా. సో, మొత్తానికి ఇదండి. సో, రిజల్యూషన్ అనమాట. సో, ఇది మొత్తానికి మనకు స్టేజెస్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ షార్ట్ స్టోరీ చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ వీడియోలో మనకు షార్ట్ స్టోరీస్ లైవ్‌గా వచ్చేస్తాయి ఒకటి తర్వాత ఒకటి. సో, కీప్ వాచింగ్ అండి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.